అందరికీ నమస్తే. మహానగర్ వార్తలకి స్వాగతం. ఓజీ పైన అంబటి యూటర్న్ తీసుకున్నాడు. నిన్ననేమో ఒక మాట అన్నాడు, ఇప్పుడేమో ఇంకో మాట అంటున్నాడు. విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ చేసిండు, ఇప్పుడేమో రిలీజ్ అయిన తర్వాత దండగా అని కామెంట్స్ చేస్తున్నాడు. అంబటి చేసిన మాటల పైన ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా గరం గరం ఉన్నారు. మరి సోషల్ మీడియాలో గంత పొలిటికల్ హీట్ పెంచింది ఈ ఓజీ వివాదం. ఆ ముచ్చట ఏందో చెప్తాగుండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. ఈ సినిమా పైన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆయన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకునుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది. ఈ సినిమా ఫలితం కంటే ఆయన చేసిన కామెంట్సే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినాయి. సినిమా విడుదలయ్యే ముందు రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న అంబటి ఒక వీడియో సందేశం విడుదల చేసినాడు. పవన్ ఈసారి కసితో పనిచేసిండు, దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య పట్టుదల గొప్పది, వాళ్ళ కష్టం ఫలించాలే, ఓజీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటది అని ఆయన మాట్లాడిండు. ఈ కామెంట్స్ జన సైనికులు సైతం ఆశ్చర్యపోతూనే ఆయన్ను అభినందించారు. అయితే ఇప్పుడు సినిమా విడుదలైన కొన్ని గంటలకే అంబటి రాంబాబు ఆయన మాట మార్చుకున్నాడు. బుధవారం రాత్రి చేసిన మరో ట్వీట్ల సినిమా ఫలితం పైన గిట్ల కామెంట్స్ చేసిండు. ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటం గాని ఫలితం మాత్రం శూన్యం ఉన్నది, దానయ్య దండగా పడ్డవయ్యా అని గిట్ల కామెంట్స్ చేసిండు. ఇప్పుడు ఇవే రచ్చకు తీసినాయి. అంబటి రాంబాబు యూటర్న్ పైన పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మీ నుంచి ఇదే ఊహించడం, నిన్న బ్లాక్ బస్టర్ అని నమ్మిన మీరే గీయాలనేమో గిట్ల మాట్లాడుతున్నారు, మీకు అపడత్వం తెలుస్తూనే ఉన్నది అని గిట్ల కామెంట్స్ చేసిండు. ఈ వ్యవహారంతో ఓజీ సినిమా చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇక ఓజీ సినిమా విషయానికత్తే సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది. పవన్ అభిమానులందరూ సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు, కొంతమంది మాత్రం గిట్ల పేద విరుచుకుంటున్నారు. ఏదేమైనా సినిమా ఫలితం కన్నా అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్సే ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.